హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే క్రోమ్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, అలాగే మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే నేను చెప్పే ట్రిక్స్ అయితే మీకు అర్థమవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, కింద నేను డిస్క్రిప్షన్లో ఆ కామెంట్ బాక్స్లో అయితే 2 లింక్స్ అయితే ఇస్తున్నాను. ఒకటి వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి, అలాగే ఒకటి ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అయితే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ లింక్ మీద అయితే ఫోటో దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళేసి ఇట్లా లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే కనిపిస్తుంది కదా రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది కదా, దీని మీద అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫొటోస్ అనగానే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే మన దాంట్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఎగ్జాంపుల్ చూపించడానికి నేను సపోజ్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఫోటో అయితే మీకు అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసి చూపిస్తున్నాను. దీని మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే ఒక ఫోటో మీద క్లిక్ చేశాను. దాని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ అవుతుందో మీరే చూడవచ్చు. దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా అయితే వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొంచెం టైం అయితే పట్టిద్ది, ఒక 1 మినిట్ వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రిమూవ్ అయిపోద్ది. ఇలా రిమూవ్ అయిన దానికి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయితే ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, అలాగే కొన్ని కలర్స్ అయితే మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఇమేజ్ హెచ్డీ కావాలంటే హెచ్డీ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ప్లస్ సింబల్తో ఈ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కావాల్సిన డిఫరెంట్ స్టైల్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ ఫోటోకి అయితే నేను డిఫరెంట్ స్టైల్ అయితే మెన్షన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు కావాల్సి వచ్చిన ఇమేజ్ స్టైల్ అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఎటువంటి మనీ అయితే పే చేసిన అవసరం లేదు. మీరైతే డైరెక్ట్గా లింక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్రోమ్లోకి అయితే వెళ్ళి ఓపెన్ అవుతుంది. సో ఇలా అయితే పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను చూడండి, డిఫరెంట్ చాలా అయితే ఉన్నాయి. సో నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫోటో తగ్గట్టు. మీకు కావాలంటే మీ ఫోటోలు ఆర్ ఇంకెవరి ఫోటోలు అయినా కానీ మీకు దగ్గర ఉన్న ఫోటోలతో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. ఎటువంటి యాప్ ఆడకుండా, ఎటువంటి మనీ పే చేయకుండా అయితే క్రోమ్లో అయితే మనమైతే వీడియోకి అలాగే ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇలా అనిపిస్తుంది. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి మనకి. నేనైతే ఇది పెట్టేసి డన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి కావాలంటే డన్ మీద అయితే ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి ఏంది ఎఫెక్ట్స్ ఏమైనా ఉండాలి, ఇంకేమైనా ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ చూడండి, అది ఎట్లా బ్లింక్ అయిపోతుంది చూడండి. సో అది కనిపించినట్లయితే మనం అయితే చేసుకోవచ్చు. అలాగే నేనైతే దీన్ని ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ మన డన్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ కలర్స్, దీని మీద మళ్ళీ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ మీద ఇంకా మనకి ఇది వద్దు, ఫొటోస్కి ఈ డిజైన్ వద్దు అనుకుంటే ఇక్కడ మనకి కలర్స్ కనిపిస్తుంది. ఫొటోస్ ఆర్ కలర్స్ అందుకే నేను కలర్స్ మీద అయితే ఫిట్ చేస్తున్నాను. ఈ ఫోటోకి ఇంకా కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు తర్వాత డన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇలా అయితే మనం చేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం సేవ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే మీకు చెప్తే, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ హెచ్డీ అయితే క్లిక్ చేసినట్లయితే మీరైతే కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అదేమీ లేకుండా మీ ఇక్కడ డౌన్లోడ్ అనేది ఉంది కదా, ఆ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఇది బాగోలేదని మార్చేస్తున్నాను. సో ఇది పెట్టుకుంటున్నాను, మారిపోయిన చూడండి. దీని మీద డన్ అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అగైన్ అని కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి ఇలా అయితే అవుతుంది. నేనైతే డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఓపెన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మనకైతే మన గ్యాలరీలోకి అయితే వస్తుంది. సో ఇలా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోకి ఎలా రిమూవ్ చేయాలి అనే దాన్ని అయితే నేను ఇంకో వీడియోలో అయితే మీకు అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.